సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూ వివాదం కేసులో పెద్దిరాజు పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికే రేవంత్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ను క్వాష్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పెద్దిరాజు సుప్రీంలో సవాల్ చేశారు. పెద్దిరాజుతో పాటు ఆయన అడ్వకేట్ రుతేష్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు అందించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్ తరపు అడ్వకేట్ రుతేష్ పాటిల్ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. అనంతరం కేసు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కోరారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే పరిగణలోకి తీసుకుంటామన్న సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసింది.